హాయ్ అండి. ఈరోజు ఆల్ టైమ్ క్లాసిక్ అయిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ చూశానండి. 35 years అయింది కరెక్ట్గా ఈరోజుతో మూవీ రిలీజ్ అయ్యి. కానీ అదే జోష్తో ఉంది మొత్తం సినిమా అంతా. చాలా నోస్టాలజిక్ ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే చిన్నప్పుడు మన ఆల్ ఇండియా రేడియోలో ఇయే పాటలు వింటూ పెరిగాము. ఆ పాటల్ని మళ్ళీ తెర మీద చూస్తూ 4Kలో 3Dలో చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అయితే గ్రేట్ అండి. చిరంజీవి గారు, శ్రీదేవి గారు వాళ్ళ యాక్టింగ్ కానీ అన్నీ సూపర్. థియేటర్ అయితే మొత్తం హౌస్ఫుల్ అండి. చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఆ కాలం 1990లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ గుర్తుందంటే అది చాలా గ్రేట్ అండి. చిన్నపిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆంజనేయ స్వామి మీద చేసిన ఈ పాట మాత్రం ఆల్ టైమ్ క్లాసిక్ అండి. ఆంజనేయ స్వామికి ఇచ్చిన ఘనమైన గౌరవం అనుకోవాలి ఈ పాట. అంత బాగా చేశారు ఇళయరాజా గారు. అద్భుతం ఈ సాంగ్ మాత్రం. మన నరనరాల్లో ఆ భక్తిని నింపుతుంది పాట. శ్రీదేవి గారు భూలోకంలోకి ఎంటర్ అయ్యాక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. సినిమా అంతా ఉంటుంది తనకి. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆల్ టైమ్ క్లాసిక్ అండి. ఇళయరాజా గారు అసలు ఎలా ఇచ్చారో కూడా తెలియదు, కానీ అసలు ఎప్పటికీ గుర్తుండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. చాలా బాగుంటుంది. భూలోకంలోకి ఎంటర్ అయ్యాక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. సినిమా అంతా ఉంటుంది తనకి. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆల్ టైమ్ క్లాసిక్ అండి. ఇళయరాజా గారు అసలు ఎలా ఇచ్చారో కూడా తెలియదు, కానీ అసలు ఎప్పటికీ గుర్తుండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. చాలా బాగుంటుంది. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అండి. ఫ్యామిలీస్తో పాటు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే సినిమాని అంత ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చారు. మనం మెయిన్గా మనకి 90s కిడ్స్కి బాగా గుర్తుండే సినిమా ఆ పాటలు కానీ అన్నీ. సో ఇట్స్ ఎ నోస్టాలజిక్ ఫీలింగ్. ఇంకా ఈ సాంగ్ అయితే చాలా గ్రేట్ అండి. చిరంజీవి గారు మలేరియా ఫీవర్తో 5 days షూట్ చేశారంట. ఆయన అంత ఫీవర్లో కూడా అంత ఎనర్జీతో ఈ సాంగ్ షూట్ చేయడం చాలా సూపర్ అండి. ఇప్పటికే అవ్వరు కదా మరి లెజెండ్స్. ఆట పాట చూస్తారా. ఇంకా హైలైట్ సినిమా కంటే అమరీష్ పురి గారు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ సూపర్ ఉంటుంది కదా. సో తన ఇంట్రొడక్షన్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఇంటర్వెల్ ఫేస్ ఆఫ్ సీన్ చిరంజీవి గారికి అమరీష్ పురి గారికి మధ్యలో చాలా బాగుంటుంది. కాదు, రక్షణ రేఖ. మనకి హైలైట్ అంటే సినిమాలో ఇంకో హైలైట్ బేబీ ఫ్యామిలీ. తన ముద్దు మాటలతో 2 పిలకలతో భలే ఉంటుందండి సినిమాలో. ఈ సాంగ్ ముందు తను చెప్పే డైలాగ్ కానీ అంతా భలే ఉంటుంది. సో అది ఆ టైంలో చూసిన ఫీలింగ్ చాలా గుర్తొచ్చింది. రాజు మాట చెప్తే కోపరావు కాదు.
ఏమిటది? అదిగో కోపడుతున్నావు. సరే కోపండి, చెప్పండి. అక్కని మేమే జీప్ తోలమన్నావు రాజు, తనేమో నడపను. ఈ సీన్లో శ్రీదేవి గారి యాక్టింగ్ అండి చాలా అమాయకంగా భలే చేస్తారు. అసలు ఎంత చిన్న పిల్లలాగా ఎంత అందంగా చేస్తారంటే చాలా అమాయకంగా చేస్తారు. ఈ సీన్ ఒకటి చాలా బాగుంటుంది. సాంగ్ ఉంది వచ్చే ఈ సీన్, ఆ సాంగ్కి ఈ సీన్ కంటిన్యూషన్ అసలు ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరూ మెచ్చే సాంగ్ అయితే ఇదేనండి. ఇది ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ ఇది. దీంట్లో సుందరం మాస్టర్ గారి స్టెప్స్ కానీ, చిరంజీవి గారి గ్రేస్, శ్రీదేవి గారి అందం అన్నీ కలగలిపి, ఇంకా ఇళయరాజా గారి మ్యూజిక్ అన్నీ కలగలిపి ఇది ఒక అద్భుతమైన సాంగ్ అండి మనకి. ఇంద్రజ, రాజు, నన్ను ఎప్పుడు తింగర పుచ్చి కేవి నీ పిచ్చి భాష అని ఎగతాళి చేసేవాడివి కదా, అందుకే భాష నేర్చుకుందామని ఇక్కడ చేరాను. అవును రాజు, జరిగిందంతా దాచిపెట్టింది. పైగా నువ్వే తన స్కూల్లో చేరమన్నావని చెప్పింది. ఇలాంటి ఏకసంతాగ్రాహిని నేనెక్కడా చూడలేదు. పొద్దు నుంచి 5 క్లాసుల్లో కూర్చుంది. విన్న పాఠాలన్నిటినీ టకటకా అప్పగించేసింది. రాజు, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. CAT క్యాట్, RAT rat. రాజు is a good boy. ఇంకా ప్రీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అండి. శ్రీదేవి గారు తన ఉంగరం దొరికాక పిల్లల్ని వాళ్ళని చూసి రియాక్ట్ అయ్యే తీరు, దాని తర్వాత వచ్చే ఈ సాంగ్, ఇది ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్. సాంగ్లో అందం అంతా జానకి గారి గొంతండి. జానకి గారిది, ఎస్పీబీ గారిది అసలు డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. భలే ఉంటుంది జానకి గారి గొంతి పాటలో. మొత్తానికి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందండి. మన చిన్నప్పటి పాటలు మళ్ళీ తెర మీద చూస్తుంటే, అది డాల్బీ అట్మాస్లో చూస్తుంటే అదిరిపోయింది అసలు. ఎవరైనా మీ చిన్ననాటి గుర్తు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడండి. అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ థ్యాంక్స్ అండి, మళ్ళీ మా చిన్నతనాన్ని గుర్తు చేసినందుకు.